హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోని కీర్తి అఫీషియల్. ఏంటి మోని ఉంది కీర్తి లేదు అనుకుంటున్నారా? సో అవునండి, ఈరోజు తమ్నేల్ చూసారు కదా. ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాలి. సో నేను ఒక్కదాన్ని వెళ్ళాలి, దానికి రావడానికి అవ్వదంట. కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళి సెమిస్టర్ హాల్ టికెట్ తెచ్చుకొని ఇంకేముంది ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాలి. నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఒక్క మొక్క రాదు. సెమిస్టర్ అంతా అసలు కాలేజ్కి వెళ్ళలేదు, కానీ సెమిస్టర్కి ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం వెళ్ళాలి పక్కా. మీరు అంతేనా? కదా, ఓకే. సో ఉంటారండి ప్రతి ఒక్కరి క్లాస్లోని, మన ఫ్రెండ్స్లోనే మెరుపుతీగలు ఉంటారు కదా. లైక్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం కనిపించే, తర్వాత కనిపించలేను మెరుపుతీగలు. అలానే మెరుపుతీగలో నేను ఒక మెరుపుతీగ. సెమిస్టర్ అంతా వెళ్ళను, జస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం అలా వెళ్ళి రాసేసి వచ్చాము అనమాట, అంతే. అలా సో ఈరోజు వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకొని ఇదంతా, అండ్ హాల్ టికెట్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని కూడా వ్లాగ్ చేసేయాలా అంటే నో. బట్ మా కాలేజ్కి ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా, సో ఓకే, నాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది. మొత్తం అంతా షూట్ చేసేద్దాం మొత్తం అంతా అని చెప్పేసి ఇలాగా వ్లాగ్. సో మీ కాలేజ్ మీరు మిస్ అవుతున్నారా? మిస్ అయితే ట్యాగ్ చేయండి, లేదంటే లేదు. అయ్యో నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, అంటే ఏం మాట్లాడుతారో కూడా తెలియట్లేదు. ఏదో నోటుకొచ్చింది అలా ఆగేస్తున్నాను. అసలు ఈవెన్ సర్లే, ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయితే. ఓకే, వెళ్ళిపోదామా? రెడీ అయిపోయి మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నప్పుడు అయిపోయింది, రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక వెళ్ళిపోవడమే మిగిలింది. కానీ వ్లాగ్ మధ్యలో మీకు డౌట్ రావచ్చు, ఇదెందుకు అని. అంటే స్టైలా అంటే గ్లామర్ కాపాడించుకోవడానికి అని డౌట్ వచ్చేస్తుంది. సో అది కాదు. ఇదెందుకంటే డస్ట్ ఎలర్జీ ఉంది, దాని నుంచి కాపాడుకోవడానికి ఇది వేసుకోవడం. కానీ దీనికే డస్ట్ ఉంటుంది. ఇది వేసుకున్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు, కానీ వేసుకోవాలి తప్పదు. అండ్ ఇది క్యాప్, ఎండ కదా, వేసుకో. ఇదైతే అందుకే అనుకోండి. వెనకాతల అంకుల్ అంటే చాలా దీర్ఘంగా పరిశీలించేస్తున్నారు ఏంటో కానీ. కాలేజ్కి అయితే వచ్చేసాను మొత్తానికి, కానీ ఈరోజు తిరిగిన తిరుగుడు ఈ లైఫ్లోనే ఎప్పుడు తిరగలేదు అనుకుంటాను. మొత్తం రామా టాకీస్ అంతా ఒక 4-5 రౌండ్లు వేసాను. ఎక్కడ తిరిగినా అరే ఇక్కడికి 2-3 సార్లు వచ్చాను కదా, ఇప్పటికన్నా అంత తిరిగాను. దేనికి? ఫొటోస్ కావాలంట హాల్ టికెట్ తీసుకోవడానికి. ఆ విషయం నాకు తెలియదు, అక్కడికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు అక్కడ హాల్ టికెట్ తీసుకొని ఫోటో ఉంటే దాని మీద స్టాంప్ వేస్తారంట. కానీ నాకు ఫోటోలు తీసుకోవాలని ఎంత అపర మేధావిని కాకపోతే నాకు తెలియలేదు ఆ విషయం. సో ఏం చేయాలి మరి, ఇంకా వెళ్ళాలి ఫోటోలు తీసుకోవడానికి. దానికి తిరిగాను బాగా, తిరిగి వచ్చి ఇగో ఈ వ్లాగ్ తీసేసరికి నా ప్రాణాలు పోయాయి అన్నమాట. బుల్లయ్య కాలేజ్ చూసారా? బుల్లయ్య కాలేజ్కి బుల్లయ్య అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసా? అండ్ ఇందులోకి రాగానే ఒక బృందావనం లాగా ఎంటర్ అవ్వగానే చెట్లలో డిజైన్ చేసినట్టు, డెకరేషన్ చేసినట్టు పువ్వులు చూసారా ఎలా వచ్చాయో, ఎలా ఉన్నాయో. ఇదొక స్పెషాలిటీ మా కాలేజ్కి. ఒక రకమైన హ్యాపీ డేస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, కానీ అంత సీన్ లేదనుకోండి లోపల. మేబీ ఉంటుంది, బట్ మనకంత లేదు. సో అలా తిరిగి వచ్చాం. ఇవే బ్లాక్స్ అండి, ప్రతి బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ. అంటే డిగ్రీ బ్లాక్ వేరుగా, పీజీ బ్లాక్ వేరుగా, బీటెక్ బ్లాక్ వేరుగా అలా ఉంటాయి. డస్ట్బిన్ ఉంది ఇక్కడ చూసారా, డస్ట్బిన్. తర్వాత ఇంకా ఇదిలాగా ఇక్కడ ఒక డస్ట్బిన్, అక్కడ ఒక డస్ట్బిన్. సో ఇది లైబ్రరీ. దీని లోపలికి వెళ్తే లైబ్రరీ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ అనమాట. దీని లోపలికి యాక్చువల్లీ బ్లాక్స్ లోపలికి వెళ్ళి తీయడానికి అంత ఓపిక లేదు. సో అందుకనే బయట నుంచి జస్ట్ అలా చూపించేశాను. అసలు ప్రతి బ్లాక్కి వెళ్ళి లోపలికి వెళ్ళి షూట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, ల్యాగ్ అయిపోద్ది మొత్తం అంతా కూడా. సో ఇదొకటి.
అండ్ ఇప్పుడు ఇటు నుంచి ఇలా లెఫ్ట్ అన్ని కార్లు పార్కింగ్ అండ్ రైట్ సైడ్ వెళ్తే మేము స్టార్టింగ్ సెమిస్టర్లోని ఫస్ట్ సెమ్ జాయిన్ అవ్వగానే అక్కడ కూర్చోబెట్టారనమాట. ఆ బ్లాక్కి వెళ్తాం. అండ్ ఇక్కడ చూసారా జూబ్లీ గోల్డెన్ హాల్, ఇది మాకు మొన్న గోల్డెన్ జూబ్లీ జరిగింది. సో దానికి ఇక్కడే జరిగారు, ఈ హాల్లోనే చేశారు. అది బాగా చేశారు కానీ నేను మిస్ అయిపోయాను. కానీ అది చాలా బాగా చేశారు, మేబీ అది కూడా ఉంటుంది. అండ్ ఇదే ఈ బ్లాక్లోనే నేను ఫస్ట్ సెమిస్టర్ 1లో వెళ్ళి మా కామెడీ ఫ్రెండ్స్ని మీట్ అయింది. అండ్ దిస్ ఈజ్ క్యాంటీన్ లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం. క్యాంటీన్ లోపల ఏముంటాయి, ఐస్ క్రీమ్లు, డ్రింకులు, టిఫిన్ అలా. ఇక్కడ వీడియో చేస్తుంటే అందరూ చాలా వింతగా కామెడీగా చూస్తున్నారు అసలు. మా ఫ్రెండ్ అయితే నువ్వు లొకేషన్ రోడ్డు మీద వెళ్తుంటే లొకేషన్ మొత్తం అవి కూడా అడ్రస్ అవి కూడా మొత్తం అంత క్లారిటీగా పెట్టాను అంటాను. అంటే ఎట్టకారం అనమాట, మామూలుగా ఉండదు. దీని లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అంటే ఏ బ్లాక్కి లోపలికి వెళ్ళే కదా, ఒకసారి ఈ బ్లాక్ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇదే కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు, దానిపైన వేరే ఫ్లోర్ ఉంటుంది. మొత్తం 3. మేము థర్డ్ బ్లాక్, థర్డ్ ఫ్లోర్. అలా చాలా విశాలంగా ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ మూవీ షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ. చాలా విశాలంగా గ్రీన్గా బాగుంటుంది. అండ్ దీనికి ఒక మంచి లవర్స్ స్పాట్ అని ఉంటుంది, అది కూడా ఉంది దీనికి. అంటే ఈ కాలేజ్కి అదొక నేమ్ అన్నమాట, లవ్ బర్డ్స్ కాలేజ్ అన్నట్టు పిలుస్తారు కూడా. ఎక్కువ మంది లవర్స్ ఉంటారంట. ఏమో మరి మాకు తెలియదు అండి అలాంటివని. మేము చాలా చిన్నపిల్లలు, నాకు అస్సలు అలాంటివి ఏంటి తెలీదు. ఓకే, సో అలా చూసేద్దాం. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే ఇంకేముంటుంది, ఇటు నుంచి ఇది ఆఫీస్ రూమ్. అంటే ఇంటర్ వాళ్ళకి ఏమన్నా అంటే ఎలాంటి సిగ్నేచర్స్ ఏమైనా కావాలంటే అందులోకి వెళ్తారు. అండ్ ఇది అవుట్ సైడ్ వెళ్ళిపోవడానికి, అంటే షార్ట్ కట్ రూట్ లాగా అనమాట. ఇటు నుంచి అక్కడ వాచ్మెన్ ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్తే ఇది మన బ్లాక్, దీనిపైన ఫ్లోర్ మన బ్లాక్. ఇప్పుడు మనం ఇందులోకి ఎందుకు వెళ్తున్నాం, ఎందుకంటే హాల్ టికెట్ సైన్ చేయించుకోవాలి కదా. ఇక్కడ ఉన్నారా వీళ్ళందరూ కూడా దానికే వెయిటింగ్, స్టాంపులు వేయించుకోవడానికి. అంటే సైన్ కాదు, ఫోటో మీద స్టాంపుల కోసం వెయిటింగ్ అందరూ. అండ్ ఇక్కడ ఒక కోట్ కూడా ఉంది చూసారా. మా కాలేజ్ వాళ్ళు పాటించరు కానీ కోట్స్ మాత్రం పెడతారు బాగా. ఏంటది, ఈ హూలాన్స్ ఏదో పెట్టారు. ఈయన మా సార్ అండి, అసలు పట్టించుకోకుండా వీడియో తీసేస్తున్నాను నేను. కానీ ఇక్కడ వీడియో తీస్తున్నందుకు నన్ను అందరూ చూస్తూ పట్టించుకుంటున్నారు, కానీ నేను వీడియోలో ఎవరు పాడుతున్నారని పట్టించుకోవట్లే. అదే మ్యాజిక్. ఈ బట్టపుర్రా సార్ అనుకుంటాను, ఐ థింక్. ఏమో, అమ్మో, ఇది ఒకవేళ ఎవరికైనా షేర్ చేస్తారని సార్ అయితే నా పని అయిపోద్ది. అండ్ ఇదే మన అవుట్లుక్. సో ఇంకేముంది, వెళ్ళిపోవడమే. తీసుకున్నాను, స్టాంపింగ్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, హాల్ టికెట్ ఇచ్చేసారు, వెళ్ళిపోవడమే. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, తలకాయ నొప్పి. ఎలా ఉంటుందో ఏమో. సరే అయితే బాయ్, టాటా, కీప్ స్మైల్, థ్యాంక్స్.